హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ చిన్న మినీ వ్లాగ్ అండి. ఇక్కడ ఏం లేదు, 2 రోజుల నుంచి నేను మీకు రొయ్యలు ఎలా ఒలుచుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, స్మెల్ రాకుండా ఎలా క్లీన్ చేయాలి అని అన్నీ చూపించాను కదండి. ఇక్కడ వచ్చేసి కర్రీ చేసుకునే ముందు నేను ఒక చిన్న ప్రాసెస్ చేస్తానండి. ఎందుకంటే ఇలా చేస్తే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి అది మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ రొయ్యలు క్లీన్ చేసిన రొయ్యలు తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తీసుకొని అన్నీ మిక్స్ చేసి మన స్టవ్ మీద పెట్టుకోవాలండి. వాటర్ అనేది ఏమి యాడ్ చేయొద్దు, దాంట్లోనే వాటర్ వస్తుంది. ఆ వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. చివరికి వాటర్ మొత్తం ఆవిరయ్యి మనకి పీసెస్ మిగులుతాయి, పీసెస్ మాత్రమే ఉంటుందండి. పూర్తిగా వాటర్ ఇంకిపోయే వరకు మనం ఉడకబెట్టుకోవాలి. నేనైతే సిమ్లో కుక్ చేసుకుంటానండి. ఇలా చేసి మనము దానికి మసాలా గ్రేవీ దట్టించి కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.